చాలా ఇష్టంగా చేసిన యొక్క అల్లం పంట మొత్తం అంతా కూడా ఆవులైతే తినేసాయి. ఫ్రెండ్స్, ఎస్కోటలో ఉన్న సినిమా థియేటర్కి అయితే వస్తాము. బావ, నువ్వు మొదటిసారిగా చూసిన సినిమా చెప్పే ముందు ఎలా అనిపించింది మూవీ? ఎలా ఉంది బా? బాగుంది బాబు. హాయ్, హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. ఉదయం పూట మా ఊరైతే ఇలా కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇంకా సూర్యకిరణాలు కూడా పడనట్టుగా ఇంకా అలా ఉందన్నమాట. ఈ పక్కనే మా ఊరి పక్క నుంచి చూడండి ఈ పొలాలు అయితే ఉన్నాయి. కొన్ని అయితే వరి నాట్లు అయితే నాటారు, మరికొన్ని పొలాలు ఏమొచ్చి ఇంకా ఉన్నాయి. ఇంకా ఈ వారంలో కానీ వచ్చే వారంలో కల్లా ఈ యొక్క వరి నాట్లు అయితే వేస్తారు. చాలామంది కూడా మన వీడియో చూసిన తర్వాత కామెంట్స్ అయితే పెడుతున్నారు, రాజుబ్రో మీ ఊరి పేరు చెప్పండి అని చెప్పేసి. సో మా ఊరు వచ్చి ఆంధ్రప్రదేశ్ అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం, అనంతగిరి పంచాయతీ అనమాట. అనంతగిరి నుంచి మా ఊరికి ఒక 2 కిలోమీటర్లు దగ్గరికి అయితే ఉంటుంది. సో మా ఊరు ఇది అనమాట. చాలామంది కూడాను ఈ వీడియో చూసే తెలుసుకున్నారు అనుకుంటున్నాను. మా ఊరికి రావాలంటే ఇప్పుడు కొత్తగా రోడ్లు అయితే అవుతున్నాయి మా ఊరికి. సో దానివల్ల ఏంటంటే బైక్స్ అయితే వస్తున్నాయి, కార్లు ఏమైనా రావాలంటే కొద్దిగా ట్రబుల్ అవ్వాల్సి వస్తుంది. అక్కడక్కడ కంకర రాళ్ళు అవన్నీ వేస్తున్నారనమాట. సో దానివల్ల ఇబ్బంది పడతారు. గత వారంలో మనం అల్లం అయితే తీసాం కదా, అల్లం తీసి అమ్మేసాము. సో అల్లం ఏమొచ్చి ఆ రోజు నేను అమ్మడానికి అవ్వలేదు, టైం పట్టింది. 2-3 రోజుల తర్వాత అయితే అల్లం అయితే అమ్మింది నేను. అల్లం వచ్చి నేను ఫస్ట్ కొన్నదైతే 30 కేజీలు, అది తీసిన తర్వాత తూకడితేనేమొచ్చి అది 22 కేజీలు అయితే వచ్చింది. 22 కేజీలకు వచ్చి ఆ కేజీ 30 రూపాయలు అనమాట. నేను కొన్నదేమొచ్చి కేజీ 50 రూపాయలు. ఎంత లాస్ వచ్చిందండి కామెంట్ చేయండి. సో అదే అల్లం ఏమొచ్చి నిన్న ఆ సైడ్లోనే మా ఊరు ఆవులు అయితే తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే ఆవులు అయితే ఇంకా లోపల దూరిపోయి అల్లం మొత్తం కూడా తినేసాయంట. ఒకసారి వెళ్ళి చూద్దాము. మా అన్నయ్య మంచి నిన్న నాకు ఫోన్ చేశాను, ఎవరే అల్లం మొత్తం తినేసారా, ఒకసారి రారా అని అన్నాడు. ఇప్పుడైతే వెళ్ళి అల్లం చూద్దాం ఏ విధంగా ఉంది అనేది. ఫ్రెండ్స్, మా ఊర్లో ఆవులు చూడండి, ఇవన్నీ కూడా మావనమాట. ఈ 2 కూడా మావే. ఈ వెనకాల ఉన్నవి మంచి మా అన్నయ్య వాళ్ళవి. ఇవన్నీ కూడా ఈ విధంగా వర్షాలు లేనప్పుడు అయితే బయట కడతారు ఇదనమాట. ఇవేమంచి లక్ష్మణ్ వాళ్ళవి ఆవులు. ఇదిగో ఇప్పుడు దాకా వచ్చి మా ఊర్లో ఒకే ఒక గడ్డితో ఉన్నటువంటి పశువుల శాల అయితే ఇదే ఒకటే ఉంది చూడండి. ఈ పశువుల శాల అయితే ఉంది, కిందన వాళ్ళ ఆవులు అయితే ఉంటాయి. ఇక్కడ ఏమంచి శాల లోపల ఏమంచి మేకలు అయితే లోపల ఉంటాయి అన్నమాట. ఆవులన్నీ కూడా బయటన పెట్టేసి ఇలా చేస్తుంటారు చూడండి. ఈ లోపల మేకలు అయితే ఉన్నాయి, 2 మేకపోతలు అయితే ఉన్నాయి పెద్దవి. ఆ 2 మేకపోతలు వచ్చి మన్యవలివి. ఈ కింద నుంచి అదొకటి, తర్వాత నుంచి ఈడొకటి. మేము బాహుబలి అని అంటాం వీటికి, చిన్న రవ్వలువి మేకలు అయితే లోపల ఉన్నాయి అవి. సో ఇప్పుడైతే ఇంకా అల్లం తీసి దగ్గరికి అయితే వెళ్దాము. మా అన్నయ్య వాళ్ళ బాబు నాతో పాటు వస్తున్నాడు. ఫ్రెండ్స్, అల్లం దగ్గరికి అయితే వస్తాము. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకైతే చాలా బాధ అనిపించింది. మనం తీసాం కదా మొన్న, అదంతా కూడా ఇంకా మొత్తం పెరికి బయటికి తీసాయి అనమాట. ఆవులంతా కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇంత ఇదవుతుందనిసి నేనైతే అనుకోలేదు. తిన్నాయి కానీ మరీ ఇంత తిన్నాయనిసి నేనైతే అనుకోలేదు అనమాట. ఇది వర్షాలు రాకపోతే ఇంకా దేనికి పనికిరాదు. ఇలాగైతే చేస్తే ఆవులు, మావులు కూడా తీసుకొచ్చిన వాళ్ళు కనీసం చూడాలి కదా. ఇక్కడ మావులు ఇలానే వచ్చారంటే, ఇలాగ ఆవులు వచ్చాయి కదా. ఆవులు వచ్చిన తర్వాతనే మంచి కింద నుంచి దారి ఉంది, ఇంకా ఇటుకాసి రావని చెప్పేసి తిన్నగా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోయారంట. మరి చెప్పలేము, ఏం చేయలేము ఇంకా. సో తిన్నవన్నీ కూడా మా ఊర్లో ఆవులు, మా ఆవులు అనమాట. సో మళ్ళీ ఏం చేస్తాం చెప్పండి. ఇవన్నీ కూడా గుమ్మడి పాదులు ఉండే, తర్వాతనే మంచి మనకు ఆనపకాయ పాదులు ఉండే, అవన్నీ కూడా ఇంకా మొత్తం ఇంకా సర్వనాశనం చేసి, దీనికి ఇంకా రేపెల్లుండి వచ్చి దీనికి ఇంకా గొప్పు ఇవ్వాలి అంటారు, తెలుగులో ఏమంటారు తెలియదు నాకు కూడా. తెలిసింటే కామెంట్ చేయండి. ఈ చుట్టూరా మట్టంతా కూడా పైకి ఎక్కించాలన్నమాట ఈ అల్లానికి. ఇదైతే ఉంది కదా, ఈ విధంగా అన్నమాట. వీటికి మధ్యకు పెట్టేసి ఇలాగా మేమైతే గొప్పు ఇవ్వడం అనేసి అంటాం. ఇలాగ ఇవ్వడంని దండయాత్ర చేసినట్టుగా ఇంకా ఉన్నది చిన్నదే. ఇంకా ఎన్నావులు వచ్చి ఇంకా లోపల సొరబడ్డాయి తెలియదు కానీ ఇంకా మొత్తం తినేసాయి, ఇంత కూడా విడిచిపెట్టకుండా. చాలా ఇష్టంగా చేసిన యొక్క అల్లం పంట మొత్తం అంతా కూడా ఆవులైతే తినేసాయి. ఫ్రెండ్స్, నేనైతే ఈ కొబ్బరి మొక్క కూడా తినేసేయమనుకున్నాను, కానీ కొబ్బరి మొక్క అయితే ముట్టలేదు, బాగానే ఉంది. కిందనైతే మనకు చిలకడ దుంపలు ఉండే కదా, స్వీట్ పొటాటోస్, అవి అయితే లేవన్నమాట. మంచిగా గుబురుగా ఉండే, ఇది మొత్తం తీసి తినేసేవి. అక్కడ ఒక పాద అయితే ఉండింది, అది కూడా తినేసాయి. అక్కడ ఒకటి ఉండింది, అది కూడా తినేసాయి. తర్వాత నిమ్మ మొక్క కానీ, తర్వాత మనకు సపోటా మొక్క కూడా బాగానే ఉన్నాయి. ఈ అల్లమే మొత్తం తినేసేది. మా ఆవులను కూడా తీసి బయట పడేసి ఉంటే ఇంకా నిన్న మన్యాన తర్వాత నుంచి ఇదిగో మా అన్నయ్య వాళ్ళ బాబు వీళ్ళిద్దరు వచ్చారు, నాటారు. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, అల్లం అయితే ఇంకా మొత్తం అని కూడా తినేసే ఆవులు. నేనైతే అస్సలు అనుకోలేదు ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి.
ఇంకా జరిగిన దాన్ని మనం ఇంకా ఎంత తలకిందులు తపస్సు చేసినా ఇంకా వెనక్కి తీసుకురాలేము ఇంకా. సో ఇంకా వర్షం పడి ఇంకా కొద్దిగా మంచిగా అవుతే ఇంకా మంచిదే, ఇంకా మంచిగా రావాలని కోరుకుంటున్నాను నేనైతే. నిన్నే నుంచి మన టీం వాళ్ళందరూ కూడా ఇంకా సినిమాకి అయితే వెళ్దామనేసి అన్నారు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా టికెట్లు అయితే బుక్ చేసి ఇంకా రెడీ అయ్యి సినిమాకి అయితే వెళ్దాము. ఇది రెండోసారి. మొదటిసారి ఏముంచి మన టీం వాళ్ళందరితో కలిసి ఇంకా గుంటూరు కారంకి అయితే వెళ్ళాము. అది మన ఏటీ ఛానల్లో చిన్న వీడియో అయితే చేసాము. ఇది రెండోసారి మన టీం వాళ్ళందరితో కలిసి సినిమాకి అయితే వెళ్ళడం అనేది. చూద్దాం మరి ఏ సినిమాకి వెళ్తున్నాం అనేది అక్కడ టికెట్లు బుక్ చేసినప్పుడు అయితే మీకు చూపిస్తాను మనిషికి ఎంత పడుతుంది అనేసి. మీ అందరికీ తెలిసిందే, మేము ఏదైనా సినిమాకి వెళ్ళాలంటే అరకు వేలు వెళ్ళాలి, లేదంటే కింద ఎస్కోట్ అయితే వెళ్ళాలి. సో అరకు వేలు అయితే మేము వెళ్ళేది చాలా తక్కువ, ఎంతైనా సరే ఇంకా ఎస్కోట్ చిన్న పెద్ద పనులు ఉంటాయి కదా, ఏదైనా పని ఉందని చూసుకోవడం కోసం ఇంకా ఎస్కోట్ అయితే వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా పనులన్నీ కూడా చూసుకుంటాం. అలానే సినిమా చూడాలంటే సినిమాలు కూడా చూసి అలాగైతే వస్తుంటాం. ఈరోజు అయితే ఎస్కోట సినిమాకి అయితే వెళ్తున్నాము. సో ఏ సినిమాకి వెళ్తున్నాం అనేది గెస్ చేయండి, గెస్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి టికెట్లు బుక్ చేద్దాము. బుక్ చేసిన తర్వాత ఎస్కోట్ అయితే రెడీ అయ్యి బయలుదేరి అక్కడికి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు గణేష్ దగ్గరికి వెళ్ళేసి టికెట్లు అయితే బుక్ చేసేద్దాము. గణేష్ ఏముంచి లోపల అయితే ఉన్నాడు ఇక్కడ. అన్నా అన్నా ఏం చేస్తున్నావు? చెప్పేంటి? టికెట్లు బుక్ చేద్దాం రా. గణేష్ వచ్చి ఇక్కడ ట్రైన్ టికెట్లు. ట్రైనా? ఎక్కడ వెళ్తున్నావు? ముంబై. ముంబయా? మంచిది. ఓకే. ఏడ్ చేస్తున్నావు? ఏడ్ చేస్తున్నావు? ఏట్లేదు, తినొచ్చా? వరకు ఉంది. పండగ. ఏ పండగ? చేసుకో. ఇదా? సరే ఇక్కడ చేసేద్దామా టికెట్లు? చేసేద్దాం. ఇక్కడ లైటింగ్ చాలదేమో, సరిపోతుందిరా? ఏమంటావు? చేసేద్దామా? ఫ్లైటా ట్రైనా? ఏదో ఒకటి చేసేద్దాం. ఇటు నుంచి ట్రైన్, అటు నుంచి ఫ్లైట్ చేసేద్దాం రా. ఓకే సరే. వచ్చే ఇక్కడ చేద్దామా బయటికి వెళ్దామా? బయటికి వెళ్దాం రా. కొద్దిగా సాల్దాం, ఇక్కడ కొద్దిగా చిన్న స్పేస్ లాగా ఉంది. పండింది అది కాయ ఇప్పుడే తీసుకొచ్చిందమ్మా. తిందాం. గణేష్ దగ్గరికి వస్తే జాంకాయ ఇచ్చాడు. ఫ్రెండ్స్ టికెట్లు అయితే బుక్ చేసేద్దాము. దేంట్లో చేస్తున్నాం చెప్పు. ఏం చేయాలి? సినిమాకి వెళ్తున్నాం రా. సినిమాకి వెళ్తున్నామా? ఏం సినిమా? ఈరోజు కింగ్డమ్కి అయితే వెళ్తున్నాము. చాలా రోజుల తర్వాత మన టీంతో సినిమాకి వెళ్ళడానికి. అప్పుడప్పుడు వెళ్తాం కానీ ఒకళ్ళిద్దరు అయితే వెళ్తాము, వెళ్ళి చూసి వస్తుంటాము. కానీ రెండోసారి మన టీం వాళ్ళందరితో కలిసి వెళ్తున్నాం. కింగ్డమ్ చేసి అందరికి చేయాలా? సూపర్. కింగ్డమా? జాంకాయలు బాగున్నాయి రే చెట్టువి. జామ చెట్టు, మామిడి చెట్టు అనుకున్నాను నేను. చూడు ఒకసారి మధ్యకి సేమ్ మనకు ఎప్పుడు వెళ్ళినా కూర్చుంటాం కదా అక్కడ. ఇదేనా మధ్యకి? ఇదే. ఈ థియేటర్లో మాకు కొద్దిగా బాగుంటుంది, కొద్దిగా మధ్య సీట్లో కూర్చోడానికి. ఇక్కడ పెట్టేనా మొత్తం 6 కదా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం? అక్కడ 4 వస్తుంది మధ్యలో, 4 సీట్లు. 4 వస్తుంది. అయితే ఈ 10 నుంచి పట్టింది. ఫస్ట్ దాంట్లో వద్దు, కొద్దిగా పై దాంట్లో చేసే. ఇక్కడ కాదు ఇక్కడ అంటే లైటింగ్ తగులుతుంటుంది, అక్కడ వద్దులే. ఈ సెకండ్ దాంట్లో చేసేస్తావా? ఇక్కడ 10 నుంచి 15 వరకు చేసేనా? 6 సరిపోద్ది కదా. ఓకే చేస్తాను. జిఎస్టీ ఎంతరా? 94. వడ్డీ అన్న ఇంకెందుకు 4 రూపాయలు? 18%. వడ్డీ అన్నా. మా దగ్గర కూడా దండయాత్ర చేస్తారా? ఈరోజు 2 కదా? 2 మధ్యాహ్నం. ఓకే 2:30 ఉందా? సో 2:30కి చేసేస్తాను. చేసి 694.4 అయితే పడిందన్నమాట టికెట్లు. ఇంకా ఇద్దరికి వాళ్ళకి ఎంత పడుతుంది మళ్ళీ జిఎస్టీ చూద్దాం. ఇదిగో ఫ్రెండ్స్ మేము తీసుకున్న టికెట్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట. ఇది రెండోసారి కదా మనం ఆన్లైన్లో బుక్ చేసాం. రెండోసారి అన్న. ఫస్ట్ గుంటూరు కారంకి, గుంటూరు కారం. దీనికి ఏదైనా సరే మనకు ఆన్లైన్లో చేసుకుని వెళ్ళడం అనేది కాస్త ఇది అంత ఇసుపు అయితే ఉండదు. జనాలు ఉన్నారనుకో, మనం అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే కొద్దిగా ఇది ఉంటుంది కదా, చికాకు ఉంటుంది. అవును. 2 టికెట్లు అయితే ఉండిపోయాయి కదా, వాటికి ఏముంచి 150 అంటే 300 పడింది. ఆ జిఎస్టీ ఏముంచి 47.2 రూపాయలు అయితే పడుతుంది అనమాట. ఇది కంటిన్యూ చేసి. సో ఇది టికెట్లు అయితే బుక్ చేసాము. ఇప్పుడైతే రెడీ అయిపోయి ఇంకా బావ దగ్గరికి అయితే వెళ్దాము. బావ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి కలిసి ఎస్కోట్ అయితే వెళ్దాము. సో ఇప్పుడు అంతా కూడా ఇంకా ఎవరికి రెడీ అవ్వలేదు. అయితే ఇంకా స్నానం చేసాడు. అయిపోయింది. సో ఇది లక్ష్మణ్ కూడా పొలాలకి వెళ్ళి ఉన్నాడు, ఆడ రావాలి. వచ్చిన తర్వాత ఇంకా కలిసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం తినేసిన తర్వాత. సరేనా? సరే. ఓకే పదండి, రెడీ అవ్వండి. ఫ్రెండ్స్ నేనైతే స్నానం చేసాను, రెడీ అయిపోయాను. ఇప్పుడు తినేసి ఇంకా మనోళ్ళు కూడా ఇంకా రెడీ అవుతున్నారు. సో బయలుదేరి అక్కడికి వెళ్దాము. ఇక్కడ చూడండి మన లక్ష్మణ్ వాళ్ళ అమ్మగారు అన్నమాట. రాగులు అయితే దంచుతున్నారు. మా వాళ్ళు ఈ విధంగానే నేచురల్గానే తయారు చేసుకుంటారు. దీని పూర్తి ప్రాసెస్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి.
దీనికి ఏ విధంగా తయారు చేస్తారంటే పిండి దాకా ఏ విధంగా చేస్తారనేది మన ఛానల్లో వీడియో అయితే చేసి పెడతాము. ఇవి మంచిగా చెరిగిన తర్వాత తిరగల్లో పెట్టి తిప్పుతారనమాట. తిప్పిన తర్వాత మనకు పిండి అయితే వస్తుంది. ఆ పిండి తీసుకెళ్ళి మనకు చక్కులు కాల్చుకొని తింటారు. తర్వాత మంచి రాగి తోప చేస్తారు, రాగి పిట్టు చేస్తారు, అలాగే రాగి జావ చేస్తారు. సో వాటితో అనేక రకాలైనటువంటి వంటకాలు అయితే చేస్తుంటారు. సో మీకు పూర్తి వీడియో కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. మన ఛానల్లో అయితే ఆ వీడియో అయితే తీసుకొస్తాం మీ ముందుకు. ఫ్రెండ్స్, ఇది వచ్చి టమాటా పచ్చడి అనమాట. టమాటా కారం కలిపి ఈ విధంగా అయితే తయారు చేశారు. చూడండి ఎలా ఉందో. ఇది కూడా తిందాము. ఇక్కడ ఏమంచి మరుగుచారు అవుతుంది. చూడండి, ఇదిగా మరుగుచారు అయితే ఇక్కడ ఉంది. ఇదంతా కూడా ఇక్కడ వేసి మంచి కలుపుకొని తింటే పలేగుంటుంది. నాకు చాలా ఇష్టం మరుగుచారు అనేది. లాలజలం పరిగెడుతుంది, ఇంక మామూలుగా లేదు. కారం కారంగా ఉంటేనే తినడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కూడా కొద్దిగా వేసుకుందాం. లక్ష్మణ్ వచ్చి నన్ను మీద కామెడీ చేసి వెళ్ళిపోతున్నాడు. పచ్చడితో కూడా తింటున్నాను. మేము తయారు చేసుకున్న పచ్చడి అనమాట ఇది. ఇప్పుడైతే అన్నం తినేసాక మన వాళ్ళు కూడా ఇంకా రెడీ అవుతున్నారు. సో వాళ్ళు రెడీ అయిన తర్వాత బయలుదేరి రాంబాబు దగ్గరికి అయితే వెళ్దాము. సరేనా? ఇప్పుడైతే పట్టుపట్టున తినేద్దాం, స్టార్ట్ చేసేది. ఫ్రెండ్స్, ఇప్పుడు చిన్నారావు దగ్గరికి అయితే వెళ్దాము. ఏం చేస్తున్నారు అనేది రెడీ అయ్యడం లేదు, చూద్దాం రండి. అన్నా రాజు, ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నాను రాజు. ఇదిగో చిన్నారావు అయితే ఇంకా రెడీ అవుతున్నాడు. అద్దం మంచిగా పెట్టుకున్నాడు. పాండ్స్ పౌడర్ కొద్దిగా గట్టి కొట్టనా. పాండ్స్ పౌడర్ తర్వాత మంచి ఫేర్ అండ్ హ్యాండ్సమ్ చూడండి, చిన్నది 10 రూపాయలు అనుకుంటా. 10 రూపాయలు 20 రూపాయలు అన్నది. 10 రూపాయలు రాజు. 10 రూపాయల పాండ్స్ పౌడర్ శాండిల్ యూజ్ చేస్తున్నాడు. ఓకే, నా రెడీ అయిపోయాయి కదా? రెడీ అయిపోయాను రాజు. తినేసావా? తినేసాను. ఓకే, బయలుదేరదాం పదండి. ఇంకా లక్ష్మణ్ ఏం చేస్తున్నాడండి తర్వాత మీకు చూపిస్తాను. రెడీ అయ్యడం లేదు కూడా చూద్దాం పదండి. లక్ష్మణ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఫ్రెండ్స్, లక్ష్మణ్ అయితే బయట కూర్చున్నాడు, రెడీ అవుతున్నాడు. వెళ్దాం. ఏం బాగా అయిపోయిందా? రెడీ అయిన బస్సు వేసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వే తీసుకెళ్తున్నావు కదా, ఎక్కడ అంటున్నావు మళ్ళీ? నా మీద వేస్తాడు. సరే, లక్ష్మణ్ కొండ రెడీ అయిపోయాడు. గణేష్ దగ్గరికి వెళ్దాం. గణేష్ ఏం చేస్తున్నాడు చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గణేష్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది గణేష్ కూడా రెడీ అవుతున్నాడు. అయిపోయిందా? సో అయిపోయింది. ఇంకా చిన్నారావు రెడీ అయిపోయాడు, మేమందరం కూడా రెడీ అయిపోయాం. ఇప్పుడైతే ఒకసారి బావకి ఫోన్ చేద్దాము, రెడీ అయ్యడం లేదు. ఒకసారి ఫోన్ చేసి ఇంకా బయలుదేరి అలా వెళ్ళిపోదాం. బావ దగ్గరికి వెళ్ళిన తర్వాత బావని కలిసి బావతో పాటుగా ఇంకా ఎస్కోట్ అయితే బయలుదేరి వెళ్దాం. పదండి రండి అన్న, బళ్ళు తీయండి రండి. పద 2 చక్రాల బళ్ళు మీద అయితే ఎస్కోట వెళ్తున్నాం ఈరోజు. ఫ్రెండ్స్, మీకు ఒకటి చూపిస్తాను. గణేష్ దగ్గర నుంచి ఏదో మోసుకొని వెళ్తున్నారు. ఏట్రా అనేది? ఏమన్నా తెలియదు, అది ఏటో కింద నుంచి తీసుకొచ్చి. చూడండి ఎంత శక్తి ఉందంటే వీటికి. ఐక్యమత్యమే మహాబలం అన్నట్టు అందరు కలిసి ఒకసారిగా తీసుకెళ్తున్నారు. మామూలుగా లేదు కదా. ఇంజనీరింగ్ ప్లానింగ్స్ అవన్నీ కూడా పట్టుకెళ్ళిపోతారు. రే జాగ్రత్త, రేపల్లి నీళ్ళు కూడా తీసుకెళ్ళిపోతారు చూడు. పర్వాలేదు, తీసుకెళ్ళి పడుకొని ఉంటే మంచం మీద ఎత్తుకెళ్ళిపోతారు. జాగ్రత్త చూసుకోరే. చూడండి, ఇది చాలా చక్కగా తీసుకెళ్ళిపోతున్నారు. మామూలు వాళ్ళు కాదబ్బా వీళ్ళు. ఫ్రెండ్స్, ఒకసారి రాంబాబుకి అయితే ఫోన్ చేద్దాము, ఎలా మాట్లాడతాడు కూడా చూద్దాం. వీడైతే తీయట్లేదు, చెప్పలేదు బావకి. హాయ్ సార్, నమస్తే. ఏటివా, ఏం చేస్తున్నావు? ఏం చేస్తాం బా, ఏదో ఎడిటింగ్ చేస్తున్నాను. అవునా, రెడీ అయిపోయావు మరి? రెడీ అయ్యాను. మరి మీరు ఎక్కడ ఉన్నారు? ఇదే ఊర్లో బయలుదేరామన్నా ఫోన్ చేశాను, రెడీ అయ్యలేదనేసి. అలా బయలుదేరి అలాగే క్యాంపింగ్ వెళ్ళిపోంటారా, ఇంకెందుకు రా? మీ ఊరికి వచ్చి క్యాంపింగ్ చేసినా? చెయ్యండి రా, నేను ఎందుకు మళ్ళీ. సరే, రెడీ అయ్యి ఉండి అయితే. రెడీ అయిపోయాయి కదా, వచ్చేస్తున్నాంలే. అక్కడ రోడ్డుకి వచ్చేస్తా, ఊరికి వచ్చేనా? ఇక్కడ ఊరికి రండి, నేను షాప్కి వెళ్తాను. ఇటు మీరు స్పీడ్గా వస్తేనే కలుస్తాను మరి. ఓకే, బయలుదేరింది, దారిలో ఉన్నాము, వచ్చేస్తున్నాము. శుభరాత్రి, బాయ్. గుడ్ మార్నింగ్, బాయ్. ఫ్రెండ్స్, ఇప్పుడు బయలుదేరి రాంబాబు దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ మధ్యన మా రోడ్ అయితే అవుతుంది. ఇంకా టైం పడుతుందేమో, వర్షాలు కూడా ఇంకా అప్పుడప్పుడు పడుతున్నాయి, కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంది. సో దానివల్ల కొద్దిగా లేట్ అవుతుందేమో అనుకుంటున్నాము. వాళ్ళు చెప్పడానికి అయితే 3 నెలలు పడుతుంది, ఈలోపు రోడ్ అయితే అయిపోద్ది అనేసి అన్నారు. ఇరు పక్కల అయితే మొత్తం మట్టి అయితే వేస్తారు. కొన్ని దగ్గర అయితే కల్వర్ట్స్ అయితే ఉండే, అవి కూడా వేస్తారనమాట. ఫ్రెండ్స్, ఈ రోడ్డుకి సంబంధించిన కొన్ని మెటీరియల్ అయితే ఇక్కడ పెట్టిస్తున్నారు చూడండి. ఇటు పక్క ఇక్కడ ఒక జేసీపీ కూడా ఉంది. మట్టి తర్వాతనే మంచి అక్కడ ఇసుక, కంకర రాళ్ళు, తర్వాత మంచి డస్ట్ అదంతా కూడా ఇక్కడైతే పెట్టుతున్నారు. ఇక్కడైతే మాకు పెద్దగానే బ్రిడ్జ్ అయితే పడుతుంది. ఇక్కడ దగ్గరికి ఒక 10-12 దగ్గర
ఆ యొక్క కలవాట్లు అయితే తీసుకొచ్చి పెడుతున్నారనమాట. చిన్న గడ్డ అయితే వస్తుంటుంది ఇక్కడ మాకు. అక్కడ వేయడం కోసం ఇవైతే తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ గొట్టాలు అవన్నీ కూడా ఇక్కడ పెడుతున్నారు ఇక్కడ అనమాట. ఈ గడ్డ అయితే వర్షాకాలంలో అయితే కొద్దిగా పెద్దదిగానే వస్తుంది. ఇక్కడైతే వర్క్ అయితే అవుతుంది చూడండి. కింద పక్క నుంచి ఈ విధంగా గోడలాగా అయితే కడుతున్నారు. దీన్ని ఏమంటారు, సపోర్టింగ్ వాల్ లాగా అనమాట. మీద పక్క కూడాను ఇలానే వస్తుంది. ఇటు పక్క కింద పక్క అయితే మంచిగా వేస్తారు. ఇది ఫ్రెండ్స్ బావాళ్ళు కూడా వస్తారు. ఇక్కడ ఉన్నాడు. హాయ్ బా. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? హాయ్ అన్న. నీ ఛానల్లో మేము కనిపించేది చాలా తక్కువ కదా. చాలా తక్కువ. అవును, ఇంకొకటి ఏడు బా, గణేష్ గడు బ్యాంక్ వెళ్ళాడా? ఏ నిన్న 1500 కట్ అయింది అన్నాడు కదా. రిటర్న్ అయిపోతుంది ఎందుకంత ఇది వస్తుందేమో, కానీ ఆడు కొద్దిగా ఏదానికైనా సరే కొద్దిగా ఇది ఉంటుంది కదా మనసులో. బుక్ చేశారా టికెట్స్? బుక్ చేసాము. చూపించిన లైన్లోనే పైన. ఓకే సరే, అక్కడ చేసాము. ఇప్పుడైతే ఎస్కోట్ అయితే వెళ్ళిపోదాం. ఏమైనా మధ్యలో ఏం లేదు కదా ప్రోగ్రామ్స్ ఏంటి? లేవుబా. ఎస్కోట్ వెళ్ళి మీకైతే చూపిస్తాం. అక్కడ ఏంటంటే ఏ థియేటర్ ఏంటి ఎంతకి? వెంకటేశ్వర అన్న మనకు కాంప్లెక్స్ దగ్గర. అదే అక్కడ బాగానే ఉంటుంది కొద్దిగా, పర్లేదు. శ్రీనివాస్ థియేటర్ అంటే మరి నా ఏదో అనుకుంటాం. మళ్ళీ మాకు అంత కంఫర్ట్గా అయితే అనిపించదు అనమాట. అక్కడైతే కొద్దిగా బాగానే ఉంటుంది. సరే ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం. ఇదిగా మా బళ్ళు అయితే ఇక్కడ ఉన్నాయి. మా రాజుగాడి అది బాగా వయసు అయిపోయిన బండి. ఇక్కడ ఒక బండి ఉంది మాది, ఎక్కువ పడిపోతుంటుంది బండి, ఒకటి జారిపోతుంటుంది. సో ఇది ఇట్లాంటి బండ్లతో తిరుగుతుంటాం. మీకు తెలిసిందే, మన ఛానల్లో చాలా మంది వచ్చి కామెంట్స్ పెడతా ఉంటారు, బ్రో కార్ తీసుకోవచ్చు కదా బ్రో, బస్ మరి బయట అడిగి అదే కలిసిన సరే అదే అంటుంటారు కదా, మీకు ఏదో కార్ ఉందంట కదా, కార్ తీసుకున్నారట కదా. అసలు ఆ కార్ డ్రైవింగ్ రాదు మాకు. అది తీసుకుని సరే ఇంకా స్టార్ట్ అవుదాం పదండి. ఇక్కడ ఎవరెవరు? గణేష్ ఒకడు ఉన్నాడు అక్కడ, ఆడ బండి తీసుకొస్తాడు. ఇద్దరిద్దరే సెల్ఫ్. ఇద్దరు ఫ్రెండ్స్ మన ఏటీసీ స్టోర్ దగ్గరికి అయితే వస్తాము. ఇది ఇక్కడైతే ఉన్నారు మన వాళ్ళందరూ కూడాను. కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి, అవి ఆర్డర్లన్నీ కూడా ఇంకా ప్యాక్ చేస్తున్నారు. సో ఎన్ని ఆర్డర్స్ వచ్చినాయి బా ఈరోజు? ఈరోజు ఒక 6-7 ఉన్నాయి రా. 6-7 ఉన్నాయా? ఎలానో వెళ్తున్నాం కదా, పంపించేద్దాం. అవును, ఈరోజు మనం ఎలాగో ఎస్కోటా వెళ్తున్నాం కదా, సో అందుకని చెప్పేసి ఆర్డర్స్ అయితే తీసుకున్నాము. ప్యాక్ చేసేది మీకు చూపిస్తాను చూడండి. ఇవైతే హనీ, ఇంకా 2 అయితే ఉన్నాయి, అవి అయితే ప్యాక్ చేస్తాం. ఎక్కడ ఉన్నాయి బాబు? కిందన పెడుతున్నారు. కిందన పెడుతున్నారు. ఈ 2 ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా ఇంకా ప్యాక్ చేసి ఇంకా మన స్టోర్లో ఏంటంటే ఆర్డర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ మనం మన వాళ్ళకి అందించలేకపోతున్నాం, మనకు తృప్తిపరచలేకపోతున్నాం. అదే బాధపడుతాను నేను. ఇట్లాంటి ఆర్గానిక్ మిల్లెట్స్ కాబట్టి మనకు కొరత కూడా ఉంటుంది, తక్కువనే దొరుకుతుంది. మాకు అది రావాలంటే 2-3 వారాలు అయితే పడుతుంది అనమాట. అట్లా కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో ఒక వీడియో అయితే చేసాం కదా, సీతాఫలంతో ఐస్ క్రీమ్ అయితే తయారు చేసాము. సో ఆ రోజు నేనైతే రాలేదు, నా కోసం ఉంచారు. సగం తినేసాం, సగం అయితే ఉంది, కొద్దిగా చూడండి. ఉంచారని చెప్పి చిన్నగా చూపించకు, నువ్వు తిన్నావు నైట్. ఆల్రెడీ తిన్నాను, అదే అంటున్నాను. మరి తిన్నారు కదా, తిన్నానని చెప్పు. ఇక్కడ వరకు ఉండేది సగం వీడే తిన్నాడు నైట్. బాగుంది ఫ్రెండ్స్. సో మళ్ళీ మీరు కామెంట్స్ అయితే పెడతారు, రాజ్ బ్రోకి తిరిగి ఇవ్వలేదు, తినలేదు అనేసి. నువ్వే పెట్టిస్తావు, అట్లాంటివి వాళ్ళు పెట్టరు. ఊరుకోవా, వాళ్ళని పురగొలుపుతున్నాడు. బాగాలేదురా? బాగుంది బా, ఫ్లేవర్ మాత్రం మంచిగా వచ్చింది, సూపర్ వచ్చింది, చాలా బాగుంది, నేచురల్గా వచ్చింది అది. ఫ్రెండ్స్ ఎస్కోటలో ఉన్న సినిమా థియేటర్కి అయితే వస్తాము. ఇక్కడే అనమాట కింగ్డమ్ మూవ్ అయితే ఆడుతుంది. ఈ పైన పోస్టర్ అవుతుంది చూడండి, ఇది విజయ్ దేవరకొండ సినిమా. బావా టికెట్లు ఇప్పుడు తీసుకొని ఇంకా లోపలికి వెళ్దామా? పదా, చల్లగా వద్దాం. అసలు బయట మామూలుగా లేదు ఎండ, ఎక్కడ మామూలుగా లేదు. మనకి మాస్క్ తీద్దామంటేనే జలుబు చేసింది, నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అందుకే దీంతో పాటు లోపల వెళ్ళిపోతున్నాను నేను. రండి మరి పదండి, టికెట్లు కూడా తీసుకోవాలి, ఇంకా తీసుకోలేదు. బుక్ చేసాం కదా బ్రో, బుక్ చేసాం మరి, అక్కడ చూపించి తీసుకోవాలి కదా. తీసుకోలేము కదా ఫ్రెండ్స్. మేము కౌంటర్లో టికెట్ అయితే తీసుకుందాం అనుకున్నాము, కానీ అవసరం లేదనేసి అన్నారు. గతసారి వచ్చినప్పుడు టికెట్లు అడిగారు కదా. అవును అడిగారు, బుక్ చేసినా కూడా టికెట్లు తీసుకుని రండి అన్నారు. మళ్ళీ టికెట్లు తీసుకుని లోపలికి వెళ్ళాం. ఈసారి అయితే అడగట్లేదు అనమాట, ఏదో మినహాయింపు ఇచ్చినట్టున్నారు మనకి. అట్లాంటి ఏదైనా డిస్కౌంట్ ఇచ్చుంటే బాగుంది. అవును బా, జిఎస్టీ చాలా ఎక్కువ పడుతుందిరా. సరే కాసేపు ఉండి మనమైతే లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు టైం వచ్చి 2:14 అయితే అవుతుంది, 2:30 షో అనమాట. ఇది పోస్టర్లు చాలా తక్కువనే, నెక్స్ట్ వార్ 2 అనుకుంటా. వార్ 2 మన వైజాగ్ వెళ్ళిపోతాం దానికా. ఏదిరా టికెట్స్ ఇదేంటి చూపిద్దాం. టికెట్ చూపించారు కదా ఇక్కడ, బుక్ చేసింది. అవసరం లేదు, రావట్లేదు. ఇది వచ్చింది, చూపించు బ్రో. 6 మెంబర్స్ 6. చల్లగా ఉందిరా రే. బాగుందిరా, కాసేపు పడుకుందామా? సో ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే థియేటర్ లోపలికి అయితే వస్తాము. చల్లగా ఉంది ఇక్కడ, బయట మాత్రం చాలా వేడి ఉంటుంది, కానీ పర్లేదు ఇక్కడ. ఎందుకంటే ఆ ఫ్యాన్స్, తర్వాతనేమో ఈ కూలర్స్, ఏసీ ఉంది కాబట్టి కొద్దిగా పర్లేదు అనమాట.
కానీ స్క్రీనే చాలా చిన్నగా ఉంటుంది. ఒకసారి స్క్రీన్ మీరు చూసే అంత స్క్రీన్ అయితే ఉంటుంది ఇక్కడ, మన ఎల్ఈడి టీవీ అంత ఉంటుంది అనమాట ఇక్కడ. ఏదో చూసాను మనం 90 ఇంచెస్ అలా ఉంటుంది కదా టీవీ, అలా కనిపిస్తుంది. అట్లా అనుకుందాం కాసేపు, అది చూసుకోవడం. ఇంకా సరే కాసేపట్లో మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. టైం వచ్చి 2:20 అవుతుంది అనమాట. ఇంకొక 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఉల్లి సమోసాలు అనమాట. నాకు బాగా ఇష్టమైన పిండి మైదా పిండి. మైదా పిండితో తయారు చేసిన సమోసాలు. కానీ మనము థియేటర్లో ఏది కూడా కొనలేము బా. ఇక్కడ సినిమాలకు వచ్చిన తర్వాత రేట్లు మాత్రం ఇక్కడ ఇలా ఉందంటే మరి మల్టీప్లెక్స్లలో ఎట్లా ఉంటుంది? దంచి కొడతారు. ఇంకా మంచిగా ఆయిల్ మాత్రం గట్టిగా దట్టించినట్టున్నారు చూడండి. ఏంటి మనం తినామన్నట్టు తింటున్నారు చూసి చూసి. మా చిన్నారు బాబు లక్ష్మణ్ తమ్ముడు ఆలోచిస్తున్నారు అక్కడ. ఎలాగుంది బా ఫస్ట్ హాఫ్? బాగుందా? నాకు నచ్చింది. మరి సెకండ్ హాఫ్ నుంచి ఎలా ఉంటుందో తెలియదు మరి. ఫ్రెండ్స్, మూవీ అంతా కూడాను పూర్తి అయిపోయింది అనమాట. ఇది తొందరగా పూర్తి అయినట్టు అనిపించింది నాకైతే. చాలా ఫాస్ట్గా అనిపించింది బా నాకు కూడాను. సో ఇక్కడ ఏంటంటే మేమైతే ఎప్పుడెప్పుడు వస్తుంటాం కానీ మన చిన్నారో అయితే చాలా తక్కువ. బావా నువ్వు మొదటిసారిగా చూసిన సినిమా చెప్పే ముందు ఎలా అనిపించింది మూవీ అయితే బాగా అనిపిస్తుంది బావది. చాలా గాబర పడుతుంటావు, అంటే ఎక్కువ మాట్లాడుతున్నావు మన వాళ్ళతో సినిమా చూసేదానికంటే ఎక్కువగా. అయిపోద్దా అన్నాడు అన్నయ్య నాకు. ఇంకా ఉంది సెకండ్ పార్ట్ అన్నాను. అంటే ఇంటర్వ్యూలు అయింది కదా, ఇంకా ఉంది, ఇంకో గంటన్నర ఉంది అన్నాను. అవునా అన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థమైంది బావకి బాగా ఇబ్బంది పెట్టింది అనమాట. అంటే ఈ పరిస్థితి ఆ సినిమా కాదు. కానీ మొదట చూసిన మూవీ ఏంటి బా? గుర్తులేదు బా. మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంటది? ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ? నేను 16-17 ఏజ్ ఉన్నప్పుడా, వయసులో ఉన్నప్పుడు చూసాను బా. మరి అమ్మ 16-17 అంటే మీరు ఇంకా కౌంట్ చేయండి. ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు. ఇంకా దీని గురించి మనం ఆ సినిమా ఎక్కడ? అరకు వెళ్ళి పిన్ని వాళ్ళ దగ్గర వెళ్తే పిన్ని వాళ్ళేమో అక్కడ ఉంటే కర్రలు మోసిన తర్వాత సినిమాకి తీసుకెళ్తాం అంటే నేను ఎప్పుడు చూడలేదు పిన్ని, తీసుకెళ్ళండి అన్నాను. చూసారు కదా, చాలా ఏళ్ళ తర్వాత చిన్నరబాబు మళ్ళీ ఈ యొక్క థియేటర్కి అయితే వచ్చాడు. ఈ సౌండ్ ఇదంతా, ఈ సరౌండింగ్ అంతా కూడాను చూసి బాగా ఇబ్బంది పడ్డాడు బావ అయితే. మళ్ళీ వైజాగ్ ఏదైనా తీసుకెళ్తే ఇంకా ఇబ్బంది పడతాడు బావ. అవును, అక్కడ మన ఆథర్ చూసాం కదా 3Dలోని, అదైతే ఇంకా ఇబ్బంది అయిపోతాడు. అవును. సో మేమైతే వస్తూనే ఉంటాం, కానీ చిన్నరబాబుని ఇట్లా మన టీం తోటి అందరితో కలిసి రావడం అనేది చాలా తక్కువ. దాంతో పాటు చిన్నరావు ఇలా రావడం. సరే ఇప్పుడైతే మనం ఏం చేద్దాం అంటే బయటికి వెళ్ళిపోదాం. బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడైనా మంచిగా ఫుడ్ తినేసి ఇంటికి అది స్టార్ట్ అవుదాం పదండి. ఇంకా ఫ్రెండ్స్, మూవీ అయిపోయిన తర్వాత తినడానికి అని చెప్పి హోటల్ దగ్గరికి అయితే వస్తాము. మేము ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చి తింటాము. మొదటిగా ఇదేంటి ఇది? మైదా పిండి వడ్డించు. మనం అక్కడ తిన్నది మైదా కదా సమోసా, ఇక్కడ అదే. ఇది కూడా మైదానే, రాసి పెట్టిన మైదా ఇది. ఎక్కడికి వెళ్ళినా విడిచిపెట్టట్లేదు, ఏం ఆర్డర్ ఇచ్చినా సరే. మా అడవుల్లో ఇలాంటివి దొరకవు కదా, ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్లాంటి ట్రై చేస్తుంటాం అనమాట. ఎప్పుడు తినంది అట్లాంటిది. వైజాగ్ వెళ్ళామంటే ఆ మండి ట్రై చేస్తుంటాం. అవును, అదే. ఎలా ఉంది బా? బాగుంది. నచ్చిందనే, బాగుంది. ఆ డైలాగ్స్ అనేవి ఎప్పుడు కూడా పాతుకుపోయాయి. అక్కడ కాదు, ట్రైబల్ కల్చర్లో, ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో పాతుకుపోయాయి. ఇప్పుడు రా ఛానల్ పాతుతారు మనం. ఎలాగుంది బా చికెన్ 65? మొత్తానికి ఈరోజు మన రాజు పార్టీ అయితే ఇచ్చాడు. మూవీకి వెళ్ళడం, తర్వాత ఇక్కడ భోజనం, ఇంకా కొన్ని జరిగాయి. బయట వెళ్ళి బట్టలు కూడా తీసుకున్నాం కదరా, కానీ అదైతే మీకు చూపించలేదు. ఇదిగో నా బట్టలు కూడా మారిపోయి ఉంటాయి. అదే రీజన్ అనమాట. అదేంటారు, అది ఎక్కడ వెళ్ళాము? అది స్మార్ట్ బజార్. సో అక్కడికైతే వెళ్ళాము. అక్కడ వెళ్ళి ఇదంతా తీసుకున్నాం. మనోడైతే ఇక్కడ తింటున్నాడు, గణేష్ గడేమో వీడియో తీస్తున్నాడు. ఈరోజు ఎలా గడిచిందనా? బాగానే జరిగింది రాజు. అంటే మనం వచ్చినప్పుడు కొద్దిగా వేడిగా ఉండింది. మనం థియేటర్లో దూరం కదా, అప్పుడు చల్లగానే ఉంది. ఊర్లో ఉన్నట్టే. కొద్దిగా అక్కడ ఫ్యాన్ గాల్లో తర్వాత నుంచి అవన్నీ ఉండే కదా బా మనకు. సో దానివల్ల కొద్దిగా చల్లగా ఉందని ఇంకా బయటకు వచ్చిన తర్వాత మనకు వేడిగానే అనిపించింది. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వేడిగానే అనిపించింది రాజు. ఫుడ్ ఎలాగ ఉందనా? ఫుడ్ బాగానే ఉంది రాజు. మనం ఎప్పుడు వంట చేసుకుంటాం కదా, అలాగ ఉంటుందా లేకపోతే ఏమైనా మారిందా? మారింది రాజు. మనది వేరేగా ఉంటుంది కదా. బాగా మన తెటి సంగతి ఎలాగుంది? ఏడు బిర్యానీ ఎలాగుంది? బిర్యానీ బాగుంది బా. అవును, టీంతో కలిసి వచ్చి ఇది రెండోసారి అనమాట మూవీ చూడడానికి. ఫస్ట్ గుంటూరు కారం వచ్చినట్టున్నాం. అవును, అప్పుడు చిన్నరావు వచ్చాడు. అప్పుడు దానికి వచ్చాడు. రాలేదు. ఏదో ఊరు వెళ్ళాడు అనుకుంటా ఆ రోజు. ఆ రోజు రాలేదు. చాలా రోజుల తర్వాత, అంటే 1 సంవత్సరం అయి ఉంటుందేమో కదా. దాని తర్వాత మళ్ళీ అది నీ ఛానల్లో రావడం. నువ్వే బిర్యానీ తినట్లేదు. నాకు మంచిగా ఉంటే నేనే తినేద్దాను. ఇంకా చూద్దాంలో బ్రో, ఇంకొక 2-3 వారాలు ఎలా బయటికి వెళ్తాం కదా, అప్పుడు తినేద్దాము. చెప్పన్నా, నీకు ఎలాగ అనిపించింది ఈరోజు? చాలా హ్యాపీగా అనిపించింది. అవునా?
సినిమా ఎలాగ ఉంది? బాగుంది. బాగుందా? కాస్త పర్లేదు, అంత బాగుందని చెప్పలేను. అవును, నచ్చింది కదా. ఎంతమంది కింగ్డమ్ మూవీ చూసారనేది కామెంట్స్లో రాయండి. మీకు ఏ విధంగా అనిపించింది? మనకైతే నచ్చింది, పర్లేదు, చూడొచ్చు. మీరు కూడా చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇట్లాంటి వీకెండ్స్లలోనే టైం దొరుకుతుంది కాబట్టి మీకు దగ్గరలోనే ఉంటాయి థియేటర్స్ అన్ని కూడాను. ఒకసారి చూడండి, మీకు ఎలా అనిపించింది అనేది చూసిన తర్వాత ఈ వీడియోలో వచ్చి కామెంట్ చేయండి మన రాజ్ ఛానల్లో. అదే. సో చక్కగా మాకైతే ఎంత కూడా చేసి పెట్టినందుకు థ్యాంక్స్ సో మచ్ సార్. ఇట్లాంటి అవకాశం అనేది త్వరలో ఇంకా మంచిగా రావాలని మేము కోరుకుంటున్నాం. వారానికి ఒకసారి ఇట్లాంటి మాకు జరుగుతుండాలి కదా బాగా. అదే ఘోరం దూరం రావడం. దూరం దూరం అన్నావా? నేను ఘోరం అన్నానేమో అనుకున్నాను నేను. ఓకే, సో ఇది అనమాట. మీకైతే ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్స్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఇడైతే ఉండిపోతాడు మన రాజు, మేమైతే ఇంకా ఊరికి పయనం అయిపోతాం అనమాట. అక్కడికి వెళ్ళేసరికి ఎట్లా చూసినా 10:30-11 అయిపోతుంది. అవుతుంది. వెళ్ళి పడుకుని పోవడమే, ఇంకా తినేదైతే లేదు. ఇక్కడ ఫుడ్ అంతా చేసేస్తున్నాం కాబట్టి. అవును. సో నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన రాజు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఉంటాం. ఇక్కడ మాట్లాడు అంటున్నాడు, అందుకే త్వరగా ముగించేస్తున్నాను. మన ఏటీసీలోని తర్వాత మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్లో కలుద్దాం. బాయ్.